ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ మాత్రమే దేవతలు నివసిస్తారు. స్త్రీ లేనిదే జననం లేదు, జీవం లేదు, అసలు సృష్టే లేదు. ఆనాడు 10 తల్ల రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించాడే కాని తన నీడను కూడా తాకలేకపోయాడురా. ఒకవేళ తనే కనుక తనని సంరక్షించుకోవాలనుకుంటే తన పాతివ్రత్యంతో వాణ్ణి భస్మీపటలం చేయగలిగేది. కానీ తనను సంరక్షించే బాధ్యతను తన భర్త అయిన రాముడికిచ్చి అతన్ని దేవుణ్ణి చేసిందిరా. అంతటి త్యాగమూర్తులు రా స్త్రీలు. వారు మన కోసం, మన బాగు కోసం వారి జీవితాన్ని ధారపోస్తున్నారా. అలాంటిది ఒక ఒంటరి ఆడదానిపై ఇంతటి అఘాయిత్యమా? నువ్వు ఒక మగాడివేనా? నీలాంటి మగాల వల్లే మొత్తం మగ జాతికే కలంకం వస్తుందిరా. నాన్న ఒంటరిగా ఉంది కనుక జంట చేసుకుందామని వచ్చాను. ఈవిడొక హీరో, ఈవిడొక హీరోయిన్. మరొక్కసారి ఈ ఏరియాలో కనిపిస్తే నీ కాళ్ళు చేతులు తీస్తా. పోరా! నేనెవడో తెలుసా? నువ్వెవడైతే నాకేంట్రా? నువ్వు సీఎం కి అల్లుడి కావచ్చు, పిఎం కి బామ్మర్ది కావచ్చు, అయితే నాకేంట్రా? ఈ కాకి బట్టలంటే ఏంటో చూపిస్తా. పేదల పాలిటి పెన్నిదనవుతా, దుర్మార్గుల పాలిట అంకుశాన్నవుతా. ఇంకా నా ఎదురుగా కనబడ్డావంటే రే విజయ్, నేనెవరో తెలుసా? క్రికెట్ గారి తమ్ముడిని. నాన్న అర్థం చేసుకోకపోతే నిన్ను నడి రోడ్డు మీద ముక్కలుగా నరికి ఈ జనాలకి తెలిసేటట్టు చేస్తానరా. పోరా, నువ్వేమీ చేయలేవు. పో, మళ్ళా ఈ రణరంగంలో కలుద్దాం. నీకేమీ కాలేదుగా? నాకేమీ కాలేదు బావా, కానీ నువ్వే కాస్త తొందరపడ్డావు. లత, నీకు ఈ ప్రజలకు ఒకటే తెలుసు, అంతా అయిపోయాక ఈ పోలీసులు వస్తారని. కానీ పోలీసులు దేవుళ్ళు కాదుగా, మేము మనుషులమే లత. మీలాగే ఓ కన్న తల్లి బిడ్డలు. ఏ ఒక్కడో చేసిన తప్పుకి అందరినీ నిందించడం మహా తేలికైపోయింది లత, తేలికైపోయింది. బావా, అది కాదు బావా, నేను చెప్పేది కాస్త విను బావా. వాడు ఒక ప్రేమ పిచ్చాడు, నన్ను బలవంతం చేసేంత పూనుకోడు. ఎందుకంటే నేను ప్రేమ దేవతను కనుక. అదే కాక ద గ్రేట్ ప్రొఫెషనల్ సర్పభూషణ్ రావు తమ్ముడు వాడు. ఇండియాని పోలీస్ స్టేషన్ తన గుప్పట్లో నడుపుకున్న నరరూప ఏది కాదు, కానీ అంతకు మించి ఎలక్షన్లు వస్తున్నాయంటే చాలు ఎమ్మెల్యేలు పిఏలు వాళ్ళ ఇంటి ముందు క్యూలో నిలబడతారు బావా. వాడు ఎమ్మెల్యే కాకుండా, ఎంపీ కాకుండా ఈ ఇండియా పాలిటిక్స్ ని శాసిస్తున్న ఒక నియంత అన్నమాట. అవును బావా, వాడు అసలే రక్తం తాగే రాక్షసుడు. అయినా అందుకే వాడి విషయాలని మనకెందుకని బావా. మరొక్కసారి ఇలాంటి పిరికి మాటలు మాట్లాడితే నిన్ను చూడు లత. తప్పు చేస్తున్న వారిని ఖండించకుండా కాకిలా కలకాలం బ్రతికే కన్నా మంచి చేసే వారికి సహాయం చేస్తూ కోయిలలా కొన్నేళ్లు బ్రతికిన ఈ జీవితానికి ఓ అర్థం పరమార్థం. నా విధి నిర్మాణకు అడ్డు తగలగలదా? అడ్డు తగలకు. సారీ బావా, ఇంకెప్పుడు అలా మాట్లాడను. ఈ సామాన్యులను మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా, నైతికంగా దోచుకుంటున్న ఈ దోపిడీదారులకు నాకు జరిగే ధర్మయుద్ధంలో నేను విజయమైనా పొందవచ్చు, మీరు స్వర్గమైనా పొందవచ్చు. కాబట్టి నీకు జీవితం మీద వేరే ఆశలు, ఆశయాలు ఉంటే మన ఇరువురి కలయిక కష్టం. దయచేసి నన్ను మర్చిపోలేత, మర్చిపో. ఏంటి బావా అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నువ్వే నా దేవుడు అని, నువ్వే నా సర్వస్వం అని, నువ్వే నా జీవితం అని ఎన్నో కళ్ళని కన్నాను బావా. నేను
నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు బావా. అంతేగాని నన్ను వదిలిపెడతా నన్ను అనుక బావా. నన్ను క్షమించు. కుల మత వర్ణ వర్గ ప్రాంత భేదాలు లేని సమాజాన్ని స్థాపించడం కోసం బ్రతుకుతున్న మనిషిని నేను. దయచేసి నన్ను అర్థం చేసుకోలత. అలాగేనండి, అర్థం చేసుకున్నాను. ఎప్పుడు వచ్చారో ఏంటో, వెళ్ళి స్నానం చేసి రండి. నేను భోజనం రెడీ చేస్తాను. నీకు గుడ్ న్యూస్, నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. రేపటి నుండి ఇక్కడే నా డ్యూటీ. అంటే సామాన్లతో వచ్చేసారన్నమాట. అయితే నాకు ఒక కళ, ఒక బాధ తప్పింది. బాధ ఏంటది? అదే బావా, కళల బాధ. కళల బాధ అంటే ఏముంది, తమన్ని నా కళ్ళ ఊహించుకొని అదే నా బాధ. ఓహో, అయితే నేను ఎలాగూ ఇక్కడే ఉంటానుగా. మరి ఆ కళలో ఏం చేసేదాను? ఇప్పుడు అదే చెయ్యి. కళలో ఏం చేసిందన్నా? మరి నువ్వు చిరంజీవిలో నన్ను త్రిశీల డ్యూయట్ ఆడుకునే వాళ్ళవి. తెలుసుకో అమ్మాయి గారు, ఎవరికి అబ్బాయి గారు చిందే కోరుకున్నానని బాధపట్టి ఎంతో సంతోషం జలపాతం కొంచెం బొమ్మల
ఏమీ బాగోదు. ఎలాగైనా మా బావని నువ్వే కాపాడాలి. ఏ రవడల నుంచి మా బావకి ఏది జరగకుండా నువ్వే రక్షించు దేవుడా. వస్తున్నాను బావా. Hey,